కాంగ్రెస్ బీజేపీల రహస్య బైఠీ మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ రెడ్డి నియామకంతో ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని ఆయన విమర్శించారు. బీజేపీ అజెండా మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా గవర్నర్ తమిళిసై పనిచేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను పార్టీలో ఉన్నారంటూ ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే ఆమోదించారని ఆయన అన్నారు. ఇది ద్వంద్వ నీతి కాదా, కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించడం కాదా అని హరీష్ ప్రశ్నించారు. గతంలో క్రీడా, సాంస్కృతిక, విద్య, సామాజిక సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు రాజకీయ కారణాలతో ఆమోదించలేదు. ఇప్పుడు ఎందుకు ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల పట్ల గవర్నర్ తేడా చూపిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి బీఆర్ఎస్ ను అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో గవర్నర్ భాగస్వామి కావడం దురదృష్టకరమని హరీష్ రావు వ్యాఖ్యానించారు.